నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయే హౌస్ కాకినాడ రూరల్ మండలం పనసపాడులో ఉంది. యాక్చువల్ గా ఇది సామర్లకోట్ల మండలంలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ 32x45 కొలతలతో ఉంది. 160 గజాలు, 20 అడుగుల వెడల్పు గల రోడ్డుకు ఆనుకుని ఉంది. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి విశాలమైన గేట్ ను కూడా ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ కోసం దగ్గరగా 130 అడుగులు వదలడం జరిగిందండి. ఈ మెయిన్ గేట్ కి లెఫ్ట్ సైడ్ అంటే నైరుతి సైడ్ లో స్టెప్స్ పెట్టారు. ఈ స్టెప్స్ కి వెనకాల వైపు పడమర దిక్కండి, అక్కడ మీకు 1.5 అడుగున్నర వదిలేశారు. తూర్పు వైపున 4 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. కార్ పార్కింగ్ కోసం ఇచ్చిన సీలింగ్ లో మీకు పిఓపి చేయించడం జరిగింది. మంచి డిజైన్ తోటి, మంచి కలర్స్ తోటి చేయించారు. అలాగే కలర్ఫుల్ లైటింగ్ ని పెట్టించారు. ఎంట్రన్స్ డోర్ టేకుడ్ డోర్ ని ఇవ్వడం జరిగిందండి. సో దాని డిజైన్ కూడా చాలా బాగుంది. మీరు హాల్ లో నుంచి చూసినట్టయితే గనక టైల్స్ వర్క్ లే కంప్లీట్ అయ్యాయండి. అలాగే కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఎదురుగా మీకు పార్టిషన్ కూడా కనిపిస్తుంది. మీరు పిఓపి చూసుకున్నట్టయితే గనక పిఓపి లో మంచి కలర్స్ యూజ్ చేశారండి. దీనికి చిన్ని చిన్ని ఫోకస్ లైట్లు పెట్టారండి. అలాగే ఒక స్క్వేర్ టైప్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని క్యాండిలియర్ లైట్ అంటారండి. ఈ లైట్ యూజ్ చేయడం వల్ల హాల్ కి మంచి అందం వచ్చిందండి. వెస్ట్ సైడ్ లో ఉన్న వాల్ కి టీవీ పాయింట్ ని ఇవ్వడం జరిగింది. కబోర్డ్ వర్క్ తోటి కంప్లీట్ చేశారు. ఇక్కడ లుకింగ్ రావడం కోసం 3 ఫోకస్ లైట్లు పెట్టారు. సో కబోర్డ్ వర్క్లు గానీ, దానికి ఎంచుకున్న కలర్స్ గానీ చాలా బాగున్నాయి. ఈ పార్టిషన్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ వస్తుందండి. రైట్ సైడ్ లో పూజా గది వస్తుంది. సో ఈ పార్టిషన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. ఈ పార్టిషన్ లో పైన చిన్న చిన్న ఫోకస్ లైట్లు ఇచ్చారు. కింద మీకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈ పార్టిషన్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది. అలాగే కింద ఒక సెల్ఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సింక్ లుకింగ్ కూడా చాలా బాగుందండి. ఇది ఈస్ట్ సైడ్ అండి ఇది. అందువల్ల ఇక్కడ ఒక డోర్ ని పెట్టడం జరిగింది. ఈ డోర్ కి రైట్ సైడ్ లో ఒక షెల్ఫ్ ని పెట్టారు. మనం ఇప్పుడు ఈశాన్యం సైడ్ ఉన్న పూజా మందిరాన్ని చూస్తున్నాము. ఇది పూజా మందిరము. ఈ పూజా మందిరం కొలతలు వచ్చేసరికి 4x7 అండి. ఈ పూజా మందిరానికి లైట్ బ్లూ కలర్ వేయడం జరిగింది. దీని వల్ల చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ పూజా మందిరంలో మంచి గాలి వెలుతురు కోసం ఒక విండోని పెట్టారు. పూజా మందిరానికి గ్లాస్ తో ఉన్న డోర్ ని పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు ఒక డోర్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ రూము. ఇక్కడ మీకు గ్రానైట్ తోటి ఒక టేబుల్ లో ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ ఎంట్రన్స్ లో లుక్ కోసం పైన పార్టిషన్ టైప్ ఒక డిజైన్ ఇచ్చి దానికి ఫోకస్ లైట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు వుడ్ కలర్ తోటి కబోర్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రానైట్ తో గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది 2.5 అడుగులు వెడల్పుతో ఉంటుంది. ఈ గ్యాస్ టేబుల్ డౌన్ లో కబోర్డ్ వర్కులు చేశారు. ఎల్లో అండ్ సిమెంట్ కలర్ లో ఇవ్వడం జరిగింది. అలాగే పైన కూడా కబోర్డ్ వర్కులు చూడొచ్చు. మీకు చాలా మంచి డిజైన్స్ తోటి వీళ్ళు డిజైన్ చేయించారు. ఇది ఈ కబోర్డ్ వర్కులకి వుడ్ కలర్ తోటి ఇవ్వడం వల్ల చాలా మంచి కంటికి కనిపించేలాగా ఇంపుగా ఉంది. గ్యాస్ టేబుల్ డౌన్ లో మీకు బాస్కెట్స్ అది ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. మంచి ప్రీమియం క్వాలిటీని అందించారు. ఇప్పటి వరకు మనం మెయిన్ హాల్, పూజా గది, కిచెన్ చూసాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. చుట్టూ వాల్స్ ఉన్న కలర్స్ చూసినట్టయితే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయండి. చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనసుకు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. పిఓపిలో ఈ రూమ్ కి ఇచ్చిన డిజైన్ చాలా బాగుంది. ఈ రూమ్ లో కబోర్డ్ వర్క్లు ఇచ్చారు, చాలా బాగుంది. కలర్ వుడ్ కలర్ లోనే ఇచ్చారు. సేమ్ మనకి కిచెన్ లో ఏదైతే కలర్ మెయింటైన్ చేశారో ఇక్కడ కూడా అదే మెయింటైన్ చేశారు. ఈ రూమ్ కొలతల విషయానికి వచ్చినట్టయితే కనుక 12x14 అండి. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ని ఇచ్చారు. ఈ బాత్రూమ్ వాల్స్ కి ఫ్లవర్ డిజైన్ తో టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. ఇది 4x8 సైజ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ రూమ్ లో ఇచ్చిన పెయింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పైన పీవీపీలో చూసినట్టయితే కనుక మంచి డిజైన్, అలాగే మంచి కలర్స్ యూస్ చేశారండి. చాలా ప్లెజెంట్ గా ఉంది. జనరల్ గా పెయింట్స్ ఎప్పుడు కూడా మంచి ఇంప్రెషన్ కలిగి ఉండేలాగా చూసుకుంటారు. ఒక పార్టీ వచ్చిందంటే తీసుకునేలాగా చూస్తారు వీళ్ళు బిల్డర్స్. ఆ విషయంలో వీళ్ళు తీసుకున్న శ్రద్ధ చాలా బాగుంది. ఈ ఇంటికి ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర నుంచి హాలు, పూజా గది, కిచెన్, బెడ్రూమ్స్ 2 కూడా చూసుకున్నట్టయితే దేనికది చాలా బాగున్నాయి. అంటే క్వాలిటీ విషయంలోనూ రాజీ పడలేదు, అలాగే పెయింట్ విషయంలో కూడా రాజీ పడలేదు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 4x8 సైజులో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ సింక్ కి పైన ఒక హ్యాంగింగ్ లైట్ ని ఇవ్వడం జరిగింది. లుకింగ్ చాలా బాగుందండి. దీనిని దగ్గర నుంచి చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. డిజైన్ కూడా బాగుంది. ఈ ఇంటికి ఇది ఈశాన్య దిశ అండి. ఇక్కడ కుళాయిని చూస్తున్నాం మనము. ఈ స్థలానికి ఉత్తర ఈశాన్యం కొంచెం పెరిగి ఉంది. ఇది తూర్పు వైపు 4 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. మీకు అవుట్ సైడ్ లో అంటే వాయువ్యంలో ఇండియన్ మోడ్ కమోడిటీతో ఒక కామన్ టాయిలెట్ ని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో కింద మీకు వాటర్ కోసం ఒక మోటార్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటి కొలతలకు వచ్చేసరికి 32x45 అంటే 160 చదరపు గజాలు.
ఈ ఇల్లు సౌత్ ఫేసింగ్ తోటి ఉంది. అలాగే ఈ బిల్డింగ్ కాస్ట్ 75 లక్షలు చెప్తున్నారు. ఈ బిల్డింగ్ గురించి మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీరు మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. వాస్తు ప్రకారంగా ఒకవేళ మీరు తూర్పు వైపు గేటు ఉపయోగించుకోవాలంటే ఈ గేట్ను ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే ముందుగా నా వీడియో మీకు రీచ్ అవుతుంది. మర్చిపోకుండా కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.